యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి. ఈరోజు మనం ఈ వీడియోలో శభాష్ రాముడు అనే చిత్రం నుంచి ఆశలే అలలాగా ఊగెనే సరదాగా చాలా అద్భుతమైనటువంటి పాటకు మనం పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. మరి ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకు శుభాశీస్సులు. చాలామందికి మనకి సెకండ్ ఛానల్ ఉందని తెలియదు అనమాట. అది ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోసే ఉంటాయి అన్నమాట. మరి ఇక్కడ పాడిన ప్రతి పాట కూడా నేను ఒక 1 వీక్ 10 డేస్లో అక్కడ ప్లే చేస్తున్నాను. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ని ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఆసక్తి గలవారు ఆ వీడియోలు కూడా చూడవచ్చు అనమాట. కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఓన్లీ. బుక్స్ విషయానికి వస్తే మూవీ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2. డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2. ఇవి మీకు ఎవరికైనా కావాల్సి వస్తే 8985417356 ఈ నెంబర్కి ఫోన్ చేయండి. నెంబర్ మరి ఒకసారి 8985417356. నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను, ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసుకునే వాళ్ళకి, ఎనీ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసుకునే వాళ్ళకి స్వరం ఒక రకంగా ఉంటుంది, అలాగే పాట పాడుకునే వాళ్ళకి స్వరం ఒక రకంగా ఉంటుంది. నేను క్లియర్గా 2 లైన్లు రాసిస్తున్నాను మీకు. మరి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సంవత్సరంలో వచ్చినటువంటి శభాష్ రాముడు అనే చిత్రం నుంచి ఆశలే అలలాగా ఊగెనే సరదాగా ఈ పాటకు స్వరాలు పాడుకుంటున్నా. రచన కొసరాజు గారు, సంగీతం గానం ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. రాగం నా దృష్టిలో ఇది ప్రధానంగా ఖరహర ప్రియరాగము. నేను ప్రధానంగా అన్నాను అంటే అన్యస్వరములు 1, 2, 3, 4 వరకు కలుపుతారన్నమాట ఫారెన్ నోట్స్. నేను తరువాత వివరణిస్తాను. ఇది 22వ మేళకర్త రాగము, సంపూర్ణ రాగము. మూర్ఛన సరిగమ పదనిస సానిదప మగరిస. ఇందువచ్చు స్వరస్థానములు: సా షడ్జమము, రీటు చతుశ్రుతి రిషభము, ఘాటు సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము, నీటు కైసిక నిషాదము అనే స్వరస్థానములు వస్తాయి. వీటితో పాటుగా అందం కోసం అన్యస్వరములు అంటారు కదా, ఫారెన్ నోట్స్, గాత్రి అంతరగాంధారాన్ని చాలా చక్కగా ప్రయోగించారు ఘంటసాల గారు. తాళం విషయానికి వస్తే చతురస్ర జాతి త్రిపుడు తాళము అంటే ఆది తాళము. గతి నడక, ఇది చతురస్ర గతి చతురస్ర నడక అంటే ఒక్కొక్క క్రియకు 4 స్వరాక్షరముల చొప్పున లేదా 4 పాఠాక్షరముల చొప్పున నడుస్తాయి అనమాట. తాళం వేసేటప్పుడు నంబర్స్తో అవి తెలుసుకుంటాకి వేస్తారన్నమాట. చూడండి ఇక్కడ జతుల ప్రకారంగా కిట్ట తక్క 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 అని నడుస్తుంది. హుషారుగుంటాకి ఒక్కొక్క క్రియకు 2 స్వరాలు కూడా వేసుకుంటారు. కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క అని. శృతి ఒరిజినల్ శృతి 4వ శృతిలో ఉంది. నేను కూడా 4వ శృతిలోనే పాడుతున్నాను. వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ 4వ శృతిని, ఈ క్యాషియోని చూడండి ఇక్కడ, ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్కి వైట్కి మనం సా అంటాం. 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారి దీన్ని సి అంటారు. సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ అంటే 4వ శృతి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ ఎఫ్ నుంచి హై పిచ్ ఎఫ్ వరకు. పాటకి యాజ్ ఇట్ ఈస్గా స్వరాలు పాడుకోబోయే ముందు మనం ఇప్పుడు ఖరహర ప్రియ రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుందన్నమాట. సరి గ మ పద ని సా సా ని ధ ప మ గ రి సా, సరి గ మ పద ని సా సా ని ధ ప మ గ రి సా. లో పిచ్లో సా ని సా నిషాదం వరకు వెళ్ళారు. అయితే తారాస్థాయి షడ్జం వరకే సంచారాలు ఉన్నాయన్నమాట, ఆ పైన లేవు.
పల్లవికి పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం ఒక అక్షరము జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. జాగా అంటే విడిచి అని, ధృతకాలం అంటే స్పీడ్గా అనమాట. త అని ఒక అక్షరం విడిచి మనం పాట ప్రారంభించాలి. ఆశలే అలలాగా ఊగెనే సరదాగా, ఆశలే అలలాగా ఊగెనే సరదాగా, ఓడలాగా జీవితమంతా ఆడేముగా. సారిరీ సససాసా, సారిరీ సససాసా, సారిరీ సససాసా, సారిరీ సససాసా, సారిని సాససరి మారి సాససా, సారిని సాససరి మా సాససా. ఫస్ట్ చరణం నాకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం పల్లవిలాగానే ఒక అక్షరము జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. జాగా అంటే విడిచి, ధృతకాలం అంటే స్పీడ్గా. త అని ఒక అక్షరం విడిచి మనం పాట ప్రారంభించాలి. యౌవనం అను గాలిలో ఎదురు వలపుల తేరులో, సాసదా పమ పాపదా దస సద పమ పాప, సాసదా పమ పాపదా దస సద పమ పాపమా, మా పద పగారి సారి పమగగా సపా మగ సా, ససరి నీ సా సరి మా సా సా సా. ఆశలే అలలాగా ఊగెనే సరదాగా, ఓడలాగా జీవితమంతా ఆడేముగా. సారిరీ సససాసా, సారిరీ సససాసా, సారిని సాససరి మా సాససా. రెండవ చరణం నాకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం పల్లవి ఫస్ట్ చరణం లాగానే ఒక అక్షరము జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. జీవితము కథ తీరలే, దేహముతో పని లేదులే, సాసద పమ పాపదా సాసద పమ పాప, సాసద పమ పాపదా సాసద పమ పాపమా, మమ పద పగారి సా పామగ సా రిరి పమగ గా సా సా, సారి నీ సాసరి మా సా సా సా. ఆశలే అలలాగా ఊగెనే సరదాగా, ఓడలాగా జీవితమంతా ఆడేముగా. సారిరీ సససాసా, సారిరీ సససాసా, సారిని సాససరి మా సా సా. లాస్ట్ చరణం మూడవ చరణం నాకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. తుఫానులోని పడవలే ఊపివేయును కష్టములే, దసా సదా మామ పపదా సా సదా పమ పప, దసా సదా మామ పపదా సా సదా పమ పపమా, మమ పద పగారి సారి పమగ సా రిపమరి రిగసా, సర్రి ని సా సరి మా సా సా. ఆశలే అలలాగా ఊగెనే సరదాగా, ఓడలాగా జీవితమంతా ఆడేముగా. సారిరీ సససాసా, సారిరీ సససాసా, సారిని సాససరి మా సా సా.
ఆ ఆ పామ గరి గసా ని సరి సని పసా పామ గరి గసా ని సరి సని పసా ని సరి సని పసా ని సరి సని పసా. థ్యాంక్ యూ అండి. చాలా అద్భుతమైనటువంటి పాట అనమాట. మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలు వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. మన సెకండ్ ఛానల్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఆ ఛానల్లో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోసే ఉంటాయి. ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. ఆసక్తి గలవారు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ను ఓపెన్ చేసుకుని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మరి ఈ వీడియోలన్నీ కూడా అక్కడ చూడవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.